నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సర్కార్ శ్రీకారం. సూర్యాపేట జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు. బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా విచారించనున్న దర్యాప్తు బృందం. ఈగల్ డెకాయ్ ఆపరేషన్లో గంజాయి నెట్వర్క్ గుట్టురట్టు. ఒక్క మెసేజ్తో అడ్డంగా దొరికిన 14 మంది కొనుగోలుదారులు. రైలు ఇంజన్లు బోగీల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం. 100 కిలోమీటర్ల వేగంలో దృశ్యాలు వస్తాయన్న అధికారులు. అమెరికాలోని కెంటకీ చర్చిలో దుండగుడు కాల్పులు. 2 మహిళల మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ప్రభాకర్ రావు మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటివరకు విచారించిన బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి దర్యాప్తు బృందం విచారించనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా పలు విషయాలను ఇప్పటికే బాధితుల నుంచి కూడా స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను స్టేట్మెంట్ అయితే సిట్ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. వారి ఆధారంగా కూడా మరొకసారి ఈరోజు ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావును మరొకసారి సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు అతన్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కేవలం అప్పుడు పనిచేసిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇతన్ని ఈరోజు ప్రశ్నించే అవకాశం కనపడుతుంది. గతంలోనే ఇతనికి సంబంధించిన ల్యాప్టాప్ కానీ తర్వాత ఫోన్కి సంబంధించి కూడా సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్కి పంపించిన తర్వాత అక్కడ వచ్చే నివేదిక ఆధారంగా కూడా మరొకసారి సిట్టు అధికారులు అయితే ప్రభాకర్ రావుని అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే నెల 5వ తేదీన సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు సంబంధించిన కేసు కూడా ఉన్న నేపథ్యంలో కూడా సిట్ అధికారులు వాటికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దర్యాప్తులో భాగంగా అతను ఏ విధంగా సహకరించాడు, తర్వాత దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లారన్న పలు అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు అయితే విషయాలు అయితే చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే మొత్తం 618 మందికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసి తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన వారిని అందరినీ కూడా సిట్ కార్యాలయానికి రావాలి, తర్వాత వచ్చి వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు కోరడంతో కూడా ఇటు బీజేపీ కానీ తర్వాత కాంగ్రెస్ సంబంధించి కూడా నాయకులకు సంబంధించిన అయితే వారి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేయడం, తర్వాత సిట్టు అధికారులకు సంబంధించి కూడా వాటిని ప్రత్యేకంగా దర్యాప్తులో భాగంగా వాటి అన్ని కూడా ఒక్కొక్కటి పరిశీలన కొనసాగిస్తున్నారు. వీరు సేకరించిన ఆధారాలతో పాటు తర్వాత ప్రభాకర్ రావుని ఈరోజు మరొకసారి సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే దాదాపు 6 నుంచి 7 సార్ల వరకు కూడా అతన్ని సుదీర్ఘంగా దాదాపు రోజుకి 6 గంటలు లేదా 8 గంటల వరకు కూడా అతన్ని విచారించి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టడం జరిగింది. మరొక పక్క అప్పుడు పనిచేసిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్లు కూడా గతంలోనే తీసుకున్నారు కాబట్టి దాని ఆధారంగా కూడా అతన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. కానీ ఈరోజు మరి ప్రభాకర్ రావుకు సంబంధించి ఇటు బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆంగ్మూలంగా ప్రభాకర్ రావు పైన కూడా పలు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ప్రభాకర్ రావు మరి ఎలా సమాధానం చెప్తారు లేదనేది కూడా ప్రస్తుతం వేచి చూడాలి. ఎందుకంటే దాదాపు 7.5 కావస్తున్నప్పటికీ ఈ కేసు ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో బాధితులు కానీ తర్వాత ఇప్పటికే కొంతమంది సాక్షులను కూడా రికార్డ్ చేయడం, వాటి వాంగ్మూలం రికార్డ్ చేయడంతో కూడా కొంతవరకు దర్యాప్తు అయితే మూసిందని చెప్పవచ్చు. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇటు ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు సహకరించినట్లయితే ఈ కేసు ముందుకు వెళ్తుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అతను కొన్నిటికి సమాధానం చెప్పినప్పటికీ కొన్నిటికి సమాధానం చెప్పకుండా కూడా ఉన్నట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వాటిని సుప్రీంకోర్టులో వాటికి సంబంధించి కూడా వాదనలు పోలీసుల తరఫున వాదనలు సుప్రీంకోర్టులో వినించి తర్వాత అతన్ని సంబంధించిన చర్యలు తీసుకున్నందుకు కూడా ఇటు అధికారులు అయితే సిద్ధమవుతున్నట్లయితే ఒక సమాచారం అందుతుంది. కాబట్టి తర్వాత ఈ కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మరి ఇంకా ఎవరికన్నా నోటీసులు సర్వ్ చేస్తారా లేదా ఇప్పటివరకు ప్రభాకర్ రావు చెప్పిన ఆధారాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇంకా సిట్ అధికారులు ఎలా ముందుకు వెళ్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక సందిగ్ధత నెలకొంది. మరికొన్ని రోజులు కూడా ఈ దర్యాప్తు అయితే కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను లాంఛనంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సీఎం తొలిసారి వస్తుండటంతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీని సీఎం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. తహసీల్దార్ కార్యాలయం పక్కనున్న స్థలంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11 మంది లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో కొత్తగా 5.61 లక్షల రేషన్ కార్డులు అందజేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. పాతవి, కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రేషన్ కార్డుల సంఖ్య 95 లక్షలకు చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని తెలిపారు. 3,10,00,000 జనాభాకి 10 లక్షల జనాభాకి ఈ 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. మొత్తం 95 లక్షల కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు మేము అంటే ఇచ్చినాయి కానీ ఇప్పుడు ఇవ్వబోతున్నాయి కానీ 95 lakhs 95 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాము. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాల్లో ఈ విధంగా మంచి క్వాలిటీ రేషన్లో ఈ బియ్యం ఇవ్వడం, సన్నబియ్యం ఇవ్వడం భారతదేశంలో ఇదే ప్రథమము. రేషన్ కార్డు లబ్ధిదారులు కార్డు తీసుకున్న క్షణం నుంచే సన్నబియ్యం తీసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. కార్డు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5,61,000 రేషన్ కార్డు ఇష్యూ అవుతుంది. ఈ హయాంలో ఈ సంవత్సరం 24-25లో చూసుకుంటే దాంట్లో మెంబర్ ఎడిషన్ కూడా ఉన్నది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మెంబర్స్ దాంట్లో 27 లక్ష అండ్ 83,000 27.83 lakhs జనాభాకి ఎక్స్ట్రా రేషన్ కార్డుకి ద్వారా సన్న బియ్యము అందించడం జరుగుతుంది. బహిరంగ సభకు సుమారు 50,000 మంది వస్తారని అంచనా వేశారు. సభకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు 11 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం చేస్తూ మహిళా సంఘాల అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సహచర మంత్రులతో కలిసి భట్టి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పర్యటించారు. 59 కోట్ల 11 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. లక్షెట్టిపేటలో 11 కోట్ల 53 లక్షల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రిలోని సదుపాయాల్ని మంత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రులు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభోత్సవం, పంచాయతీరాజ్, రోడ్లు, రహదారుల శాఖల నిధులతో మంజూరైన రహదారుల పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం దండేపల్లి మండలం రెబ్బన్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొన్నారు. కులగణన కోసం నడుం బిగించిన పార్టీ కాంగ్రెస్ అని దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్రంలో మహిళల్ని ఆర్థికంగా బలపరుస్తూ వారిని అగ్రపథాన నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాల్ని ప్రభుత్వ విభాగాలతో భాగస్వామ్యం చేస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే 21,600 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని మహిళలకు అందించామని తెలిపారు. మహిళా సంఘాలకు సంబంధించి ఎనర్జీ శాఖతో చేసుకున్నటువంటి ఈ ఎంఓయూ సంబంధించి బీపీ సంబంధించి ఇంకా కొన్ని మెగావాట్లు మాకు అందిస్తే ఇక్కడ స్థలం ఉంది, చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తప్పనిసరిగా
మహిళా సంఘాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎంత శక్తి ఉంటే ఆ మహిళా సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్ళటానికి ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నిటిని ఎదుర్కొని వారికి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే మహిళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు బిఎల్ఆర్ పథకం అమల్లో ఉండేనా? వడ్డీ లేని రుణాలు వచ్చినాయా మీకు? మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ మీకు వడ్డీ లేని రుణాలు మళ్ళీ మీకు అందుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేయాలి? ఏ నాయకుడికి ఓటు వేయాలి? ఓటు ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి అంటే నీ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు ముడిపడి ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో ఏమాత్రం వెనకడుగు వెయ్యడం లేదని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 301 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేసే యువతకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో 276 ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల వ్యయంతో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జిల్లా ప్రజలకి, ఈ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి మన డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారు నిరంతరం ఏ ఆపద వచ్చినా మీ పరంగా నిలబడి మిమ్మల్ని ఆదుకోవడానికి, బాధ్యత పరంగా మిమ్మల్ని అందరినీ నడపడానికి ప్రయత్నం చేస్తా ఉన్న వారు ఉద్యోగాలు సృష్టించాలి, పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి. తద్వారా ఈ రోజు చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కల్పించాలి. ఈ ప్రభుత్వం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గతంలో ఉన్న ఏ ఒక్క స్కీమును ఎత్తేయకుండా దానికి అదనంగా ఈనాడు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, గ్యాస్ సిలిండర్ బోనస్ అని 500 రూపాయలని, కరెంట్ అని, ఇందిరమ్మ 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయల రుణమాఫీలతో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా సోదరులు గమనించాలి. ప్రతి దగ్గర చర్చ జరగాలి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో దోపిడీ సొంతింటి కళలను ఆటలాడిద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కోనాయిగూడెం పొలాల్లో రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా సాగుతున్నాయన్నారు. గత సర్కార్ కాగితాలపై బొమ్మలు చూపించి సంక్షేమాన్ని కొందరికే పరిమితం చేసిందని ఆరోపించారు. 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 10 సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వల, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పాడు, బొమ్మలు చూపించాడు, టీవీల్లో వేశాడు, పేపర్లో ముద్రించి ఏ ఎన్నికలు వచ్చినా ఇటువంటి ఇల్లు వస్తుందని చెప్పాడు. గడిచిన 10 సంవత్సరాల్లో ఆ పేదవాడు కోరికల్ని ఆనాటి ప్రభుత్వం మర్చిపోయి పేదవాడు కోరికని కోరికలాగానే వదిలేసింది. ఆ 10 సంవత్సరాల్లో అన్నో కొన్నో ఇచ్చుంటే ఈనాడు ఇంత ఇబ్బంది టైట్ ఉండేది కాదు. అయినా కూడా మొదటి విడత ఇస్తున్నాం, ఇంకా 2వ విడత రాబోయే కొద్ది నెలల్లో ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఈ 4 విడతల్లో ప్రతి గ్రామంలో అరాకొరా ఏమైనా అర్హులైన వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళుంటే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పేదవాడు బాగే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం. రాబోయే రోజుల్లో మీ దీవెనలో ఆశీస్సులు తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో భాగంగా జరిగే రంగం పండుగకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మాతంగి స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి చెప్పనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయి ఇప్పటికే మాతంగి స్వర్ణలతని ఆలయానికి తీసుకొచ్చి ఆమె అలంకరణ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ డప్పు చప్పులు కూడా మనం వినొచ్చు. మరి కాసేపట్లో రంగం కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. స్వర్ణలతని మేళ తాళాల మధ్య ఆలయానికి తీసుకురాగా ఆమెకి ప్రత్యేకమైన పట్టుచీర, పసుపు కుంకుమలు, పూలు, గాజులని అమ్మవారి ఆలయం నుంచి తీసుకువెళ్లి పక్కనే ఉన్నటువంటి మండపంలో అలంకరిస్తున్నటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో అమ్మవారి రూపంలో అలంకృతమైనటువంటి స్వర్ణలత మాతంగి ఆమె అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి మాతంగేశ్వరి ఆలయం ఎదురుగా నిల్చొని పచ్చి కుండపై నిలబడి
తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును చెప్పబోతుంది. ఈ భవిష్యత్తు చెప్పే కార్యక్రమాన్ని భవిష్యవాణి లేదా రంగం కార్యక్రమంగా కూడా చెప్తుంటారు. ఈ లష్కర్ బోనాల్లో అత్యంత కీలకంగా కూడా రంగం కార్యక్రమాన్ని చూడొచ్చు. తొలి రోజు మొత్తం ఎవరైతే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారో రెండవ రోజు కేవలం రంగం కార్యక్రమమే ఎంతో విశిష్టంగా కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం రంగం కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలోనే భక్తుల దర్శనాలను కూడా నిలిపివేశారు. వారంతా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఆలయానికి చేరుకుని ఆలయం లోపల ఉన్నారు. భవిష్యవాణి పలికే సమయంలో ఆయన ఆలయం లోపలే ఉండనున్నారు. ఇక భక్తులు ఎవరైతే నిన్న దాదాపుగా 20 లక్షల మంది వరకు భక్తులు ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకున్నారు అని చెప్పి కూడా ఆలయ సిబ్బంది చెబుతూ ఉన్నారు. ఇక నిన్న పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసుల నుంచి కూడా బందోబస్తును భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లో రంగం కార్యక్రమం ప్రారంభమైతే రంగం ఎంతో విశిష్టమైనదిగా చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమ్మవారి రూపంలోనే అవివాహిత అయినటువంటి మహిళ పసుపు కుంకుమలతో అలంకరించుకుని అమ్మవారి ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఆ అమ్మే స్వయంగా ఆమె పైకి ఆవాహన చెందుతుంది అనేది భక్తుల విశ్వాసం. అలా మాతంగి శరీరం పైకి వచ్చినటువంటి అమ్మే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది, తాను అందుకున్న పూజలతో తాను సంతృప్తిగా ఉన్నానా లేదా, తన ఆలయానికి ఏం కావాలి, తానేం కోరుకుంటున్నాననే విషయాలన్నీ కూడా మాతంగి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి పలుకుతుంది అని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి మాతంగేశ్వరి ఆలయం వద్ద పచ్చి కుండపై, సాధారణంగా మట్టి కుండపై నిలబడమే చాలా కష్టం, వెంటనే ముక్కలు అవుతుందని కూడా మనకు తెలిసిందే. అయితే కానీ పచ్చి కుండపై నిల్చొని మాతంగి అమ్మవారి రూపంలో ఈ యొక్క భవిష్యవాణి పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ భవిష్యవాణిలో చెప్పే ప్రతి పదం తప్పకుండా నెరవేరుతుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకని ప్రతి ఏటా బోనాల ఉత్సవాల భాగంగా జరిగేటువంటి రంగం కార్యక్రమాన్ని వీక్షించేందుకు, ఆ తల్లి చెప్పేది వినేందుకు వేలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రంగంలో చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుందని కూడా విశ్వసిస్తూ ఉంటుంది. రంగం కార్యక్రమం అనంతరం అమ్మవారి ఏనుగు అంబారి ఊరేగింపు కూడా ఉంటుంది. ఆలయం చుట్టూ 3 సార్లు అమ్మవారి విగ్రహాలను ఏనుగుపై ఉంచి ఊరేగింపు చేపట్టనున్నారు. ఇక ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యని చెప్పొచ్చు. ఇక ఈ రోజు రంగం కార్యక్రమం దాదాపుగా ఇంకొక 10 నుంచి పావు గంట లోపల, 10 నిమిషాల లోపు నుంచి పావు గంట లోపలే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసి తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేది ఈ రంగం కార్యక్రమం. ధన్యవాదాలు రమ్య. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారిని వివిధ రకాల మొక్కలతో విశేషాలంకరణ చేశారు. కరీంనగర్ జిల్లాలోని కోతిరాంపూర్, కాశ్మీర్ గడ్డ, పోచమ్మతల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పోతురాజుల విన్యాసాలు, మేళ తాళాల నడుమ సంప్రదాయ రీతిలో సాగిన బోనాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆదిలాబాద్లో ఆషాఢమాస బోనాల సంబరం అంగరంగ వైభవంగా సాగింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా బంగారుపేటలో మహాలక్ష్మి ఆలయంతో పాటు పోచమ్మతల్లి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అంబే మాతకి ప్రార్థన నమస్కారం సమయామి నమస్కారం దేహి. నిజామాబాద్లో ఊర పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సర్వసమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తజనం భారీగా తరలివచ్చారు. ఏటా సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల రోజు ఇందూరులో ఈ ఊర పండుగ జరపడం ఆనవాయితీ. నగరంలో పలుచోట్ల కొలువైన గ్రామ దేవతలను ప్రత్యేకంగా అలంకరించి డప్పు చప్పుళ్ల, మేళతాళాల నడుమ ఊరేగించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఈ పండుగకు ఏటా జరుపుకుంటామని భక్తులు తెలిపారు.
వర్షకాలంలో గత్తెర్లు మరియు ఇతర వ్యాధులు సోకేది. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఎటువంటి రోగాల బారిన పడకుండా, రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే మనమందరం బాగుంటాం, దేశం బాగుంటది, అందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయని బోనాలు సమర్పించుకోవడం. ఇందూరు నగరంలో మొత్తం నగరం అంతా కూడా పండుగనే. ఈ ఊరు పండుగలో వేలాది మంది పాల్గొనడము నిజంగా చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో హిందువులందరూ కూడా ఇదే విధమైన ఐక్యమత్యతతో ఉండి ముందుకు సాగాలని, దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఊరు పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. దగ్గర 85-90 సంవత్సరాల నుంచి పుట్టిన ఆనవాయితీ. అప్పుడు కలరా గత్త రాచినప్పుడు అందరు భయభ్రాంతులకై, ప్రజలందరూ భయభ్రాంతులకై దీనికి పరిష్కారం ఏందని ఆలోచించగా గ్రామదేవతలను శాంతింపజేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి గ్రామదేవతలు కొత్తగా తయారు చేసి వాళ్ళని శాంతింపజేసి ప్రతిష్ఠించి పూజాది కార్యాలు నిర్వహించుకొని ప్లేగు మహమ్మారి తగ్గిందని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. అప్పటి నుంచి యథావిధిగా సంవత్సరము ఊరవండుగా నిర్వహించుకుంటున్నాము. ఇది తరతరాల నుంచి జరుగుతున్నటువంటి పండుగ. అమ్మవార్లైనటువంటి అడలి పోసమ్మ, మత్తడి పోసమ్మ, ఐచేతుల పోసమ్మ, మరి మహాలక్ష్మమ్మ, సమ్మక్క, సారలమ్మ, పౌడాలమ్మ, పెద్దమ్మ తల్లి, శారదాంబ, ఈ రకంగా కనకాలమ్మ, మరి నల్లబోసమ్మ, ఈ దేవత ఇత్యాది దేవతలన్నింటినీ కూడా పూజించుకోవడం జరుగుతుంది. వడ్రంగి వారు ఈ యొక్క అమ్మవారి ప్రతిరూపాలను తీర్చిదిద్దడం జరుగుతుంది. అమ్మవారు నగరంలో నలుమూలల నిలవై ఉన్న చోటకు ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది. భయ్యా స్టాక్ వచ్చింది, ఎక్కడున్నా వచ్చేయండి, ఇలా మెసేజ్ వచ్చిందో లేదో అంతా నిమిషాల్లో అక్కడ వాలిపోయారు. ఒకరు కారు బుక్ చేసుకుని వస్తే మరొకరు భార్యతో అక్కడకు చేరుకున్నారు. ఇంకొకరు భార్య 4 ఏళ్ల కుమారుడితో కలిసి వచ్చారు. అయితే ఇదంతా ఏదో వస్తువుల కోసం అనుకుంటే పొరబడినట్లే. గంజాయి సరఫరాదారుడి పేరుతో సందేశానికి స్పందించారు. ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్లో 14 మంది అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ లో గంజాయి నెట్వర్క్ ను ఛేదించేందుకు ఈగల్ టీం స్పెషల్ డెకాయ్ ఆపరేషన్ ను నిర్వహించింది. గంజాయి సరఫరా కేసులో అరెస్టైన మహారాష్ట్రకు చెందిన సందీప్ అనే నిందితుని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దీన్ని చేపట్టింది. ఐటీ సహా ప్రైవేటు ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న సందీప్ ను ఇటీవల అరెస్ట్ చేసింది. రైల్లో హైదరాబాద్ వచ్చే సందీప్ సరకు ఇచ్చి డబ్బు తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోతుంటాడు. ఎంతో కాలంగా గుట్టుగా సాగుతున్న మత్తుదందాపై ఈగల్ బృందం నిఘా ఉంచి అతన్ని అరెస్ట్ చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో పెడ్లర్, కొనుగోలుదారుల వివరాలు సేకరించింది. గంజాయి కొనుగోలు చేసే 100 మందితో సందీప్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. 5 కిలోల గంజాయిని ఒక్కో ప్యాకెట్ 50 గ్రాములుగా తయారు చేసి 3,000 రూపాయలకు విక్రయిస్తాడు. వారంలో ఒకరోజు ఎంచుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకు చేరవేసి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి బయలుదేరి హైదరాబాద్ సమీపిస్తున్న సమయంలో వాట్సాప్ ద్వారా కొనుగోలుదారులకు తాను వస్తున్నట్లు తెలిపేలా కోడ్ భాషలో భాయ్ బచ్చా ఆగయా భాయ్ అంటూ సమాచారం చేరవేస్తాడు. తాను ఎక్కడున్నాననేది సమాచారం ఇవ్వకుండా సూచించిన చోటికి రాగానే గంజాయి ప్యాకెట్ ఇచ్చి డబ్బు తీసుకుని మాయమవుతాడు. దర్యాప్తులో అందిన సమాచారం ఆధారంగా ఈగల్ టీం సందీప్ లాగానే ఈసారి అతని నెంబర్ నుంచి సందేశం పెట్టి నిఘా పెట్టింది. పెట్టిన 2 గంటల్లో 14 మంది గంజాయి కొనేందుకు సంబంధిత ప్రదేశానికొచ్చారు. ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న భార్యాభర్తలు 4 ఏళ్ల కుమారుడితో గంజాయి కొనేందుకొచ్చారు. 3 ఏళ్ల క్రితం పెళ్లైన మరో జంట మత్తుకు అలవాటు పడి గంజాయి కొనేందుకు అక్కడికి చేరుకున్నారు. పట్టుబడిన వారిలో పెళ్లైన 2 జంటలు ఉండడం పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది. మరో జంట డ్రగ్స్ కు అలవాటు పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఒకరిద్దరు కాదు, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్రామ్గూడ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది ఐటీ నిపుణులు, ప్రైవేటు ఉద్యోగులు గంజాయికి అలవాటు పడినట్లు ఈగల్ టీం గుర్తించింది. వీరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గంజాయి తీసుకుంటున్నట్లు నిర్ధారణ కావడంతో డి అడిక్షన్ కేంద్రానికి తరలించారు. పట్టుబడిన 14 మందిలో ఐటీ ఉద్యోగులు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఆన్లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు, డ్రైవర్లు ఉన్నారు. డార్క్ వెబ్, సామాజిక మాధ్యమాల్లో జరిగే డ్రగ్స్ వ్యవహారం పోలీసులు గుర్తించలేరనేది అపోహేనని ఈగల్ టీం స్పష్టం చేసింది. సందీప్ పంపినట్టు 100 మందికి బచ్చా ఆగయా అనే సందేశం చేరవేశారు. శనివారం వీరంతా గంజాయి ప్యాకెట్లు తీసుకునేందుకు రాగానే అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 86 మంది సమాచారం సేకరించారు. వీరంతా మత్తుబారి నుంచి బయటపడేందుకు డి అడిక్షన్ కేంద్రానికి వెళ్లారని పోలీసులు సూచించారు. ఎంతో మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న మత్తు పదార్థాల సమాచారాన్ని 1908కు అందజేయాలని కోరారు. మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో అన్నమయ్య జిల్లాలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీలో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే గిరిజనులు మామిడికాయలు కోసేందుకు రాజంపేట సమీపంలోని ఇసుకపల్లికి వెళ్లారు. వారు కోసిన మామిడికాయల్ని లారీలో లోడ్ చేసి రైల్వే కోడూరు మార్కెట్ యార్డుకు లారీలో తరలిస్తున్నారు. 30 నుంచి 40 టన్నుల మామిడికాయల్ని తాళ్లతో పట్టా కప్పి ఆ పైన 2 పిల్లలు సహా మొత్తం 21 మంది కూలీలు కూర్చొని తమ గ్రామానికి తిరుగు పయనమయ్యారు. రాత్రి సమయం కావడంతో రెడ్డిపల్లి చెరువు వద్దకు రాగానే లారీ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. లారీ పోల్తాపడి 30 నుంచి 40 టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడిపోయాయి. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. కొందరిని కాపాడారు. 30 నుంచి 40 టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడ్డంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో లారీ కింద చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీశారు. వాన పడుతుంది సార్ లైట్ గా ఆ నుంచి వచ్చే కాడికి నేను బావి మీద పాక కప్పుకున్నా సార్. పాక ఆ నుంచి ఎంత జరిగింది ఏమో తెలియదు సార్. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. డ్రైవర్ మాత్రం ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో లారీ బోల్తా పడిందని చెప్తున్నాడు.